బోట్ల కుట్ర బయటికి తవ్వుతుంటే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడ్డాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ప్రకాశం బ్యారేజీని ఏవైతే 3 బోట్లు బలంగా ఢీ కొట్టాయో ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నుల బరువు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్కి అలాగే ఎంపీ నందిగామ సురేష్ మాజీ ఎంపీ నందిగామ సురేష్ వీరిద్దరికి చెందినటువంటి అనుచరులకు చెందినటువంటి బోట్లు ఏవైతే ఢీ కొట్టాయో ఎప్పటికే వారిద్దరిని కూడా రామ్మోహన్ అలాగే ఉషాద్రి వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని రిమాండ్ కూడా పంపడం జరిగింది. విచారణ కూడా కొనసాగుతుంది. సో ఎక్కడ వాళ్ళు నోరు విప్పుతారోనని జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ గుండెల్లో దడబట్టుకుంది. దీంతో ఏం చేశాడు, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలాగే బయట ఉన్నాడు కాబట్టి ఆయనకి చెప్పాల్సింది చెప్పారు. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఎవరైతే మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఉన్నాడో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హుటాహుటిని కలవటానికి గుంటూరు జైలుకి వెళుతున్నాడు. సరే వాళ్ళ నేత అరెస్ట్ అయితే కలవటానికి వెళితే నో ప్రాబ్లం, కానీ నందిగామ సురేష్ ఏమి నిన్న కానీ ఈ రోజు కానీ అరెస్ట్ కాలేదు కదా. అరెస్ట్ అయ్యి చాలా రోజులైంది, కానీ ఎందుకు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన బెంగళూరు నుంచి సరాసరి గుంటూరు జైలుకి వెళుతున్నాడు అంటే బోట్ల కుట్రను గన బయటకు రాకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ను మాట్లాడి ఏం చేసినా సరే నువ్వు నోరు విప్పొద్దు అని చెప్పటానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ పరామర్శకు వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్కి వెళ్ళడానికి ముందే అంటే బెంగళూరు వెళ్ళడానికి ముందే పరామర్శించి వెళ్ళొచ్చు. బట్ కానీ ఎందుకు ఇప్పుడే కేవలం ఉన్నట్టుండి కనీసం మళ్ళీ వరద బాధితుల దగ్గర కూడా లేదు. ఈరోజు మొన్న 2 రోజులు హడావిడి చేశాడు, 2 పదులు ఒక 20 నిమిషాలు వచ్చేసి హడావిడి చేశాడు. ఈరోజు వరద బాధితుల దగ్గర కూడా వెళ్ళటం లేదు, కేవలం నందిగామ సురేష్ని కలవటం మాత్రమే టార్గెట్. ఎందుకు అంటే ఈ బోట్ల కుట్ర అనేది అంత చిన్న విషయం కాదు. ఒక రకంగా మనం పెద్ద పెద్ద పదాలతో మాట్లాడుకోవాలంటే దేశద్రోహం రాజ్యద్రోహం అంటాం కదా. సో అలాంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాలి. సో అంత తీవ్రమైన కుట్ర, దీన్ని చంద్రబాబు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక బ్యారేజీని కూల్చేసి 1,00,000 మందిని చంపడానికి కుట్ర పన్నటువంటి ఆషామాషి వ్యవహారం కాదు. ఆ దేవుడి దయ ఉండబట్టి చంద్రబాబు గారి అదృష్టం బాగుండబట్టి బ్యారేజ్కి ఏం కాలేదు. కానీ ఒకవేళ బ్యారేజ్కి ఏదన్నా అయ్యుండి అనుకోనిది ఏదన్నా జరిగితే ఆ మొత్తం కూడా చంద్రబాబు గారి మీద వేయాలనేది జగన్మోహన్ రెడ్డి కుట్ర. సో అందుకు కదా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి బెంగళూరు పారిపోయి అక్కడ పథక రచన చేసేది అందుకే కదా. ఇక్కడ తాలేపల్లిలో ఎందుకు ఉండడం అంటే బెంగళూరులో పథక రచన చేస్తున్నాడు అంటే పక్క రాష్ట్రం పారిపోయి తనకు మట్టి అంటకుండా తన చేతికి మట్టి అంటకుండా తన పేరు బయటకు రాకుండా ఇలాంటి కుట్రలకు పథక రచన చేస్తున్నాడు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా కన్నయ్య నాయుడు కూడా పరిశీలించి ఇది ఇంకా నయ్యం అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ అది కరెక్ట్ వేలో కన్నా ఆ బ్రిడ్జికి తగిలింటే కరెక్ట్ ఫ్లోలో ఆటోమేటిక్గా హెడ్ మీద తగిలింటే డ్యామేజ్ అయ్యేదంట. ఎందుకంటే అప్పటికే 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఫ్లో ఉంది అప్పటికే. సో నిజంగా తగిలింటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అంత ఫ్లో మీద డ్యామేజ్ అవ్వకుండా ఏమి ఉండదు. అది ఇసుక ఎవరికి గతంలో నందిగామ సురేష్కి లారీలకు ఇసుక సరఫరా చేసే బోట్లు అవి, దాని నుంచి ఇసుక తీసుకొచ్చి లారీలోకి ఎక్కించేవాళ్ళట. అంటే నందిగామ సురేష్కి చెందినటువంటి బోట్లు. దీని మీద ఎప్పుడైతే తీగలాగి ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారో దీంతో ఇది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందో ఎక్కడ వైసీపీ మెడకు చుట్టుకుంటుందో అని భయపడి ఆల్రెడీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ బయట ఉన్నాడు. సో ఆయనకైతే గట్టిగా చెప్పేసినట్టున్నారు, నువ్వేం చేసినా నోరు మీద పోతూ నీకు సంబంధం లేదని చెప్పు, అవసరమైతే దీన్ని టీడీపీ మీదకి నెడదామని చెప్పి వాళ్ళేదో విశ్వ ప్రయత్నం చేశారు. బట్ జైల్లో ఉన్నటువంటి నందిగామ సురేష్కి విషయం చేరవేయాలి. ఏమని, బాబు బోట్ల విషయం కూడా ఉంది, ఇది రేపో మాపో నీ మేడకో నా మేడకో చుట్టుకుంటుంది కాబట్టి అసలు నీకేమీ తెలియనట్టు నువ్వు గమ్మునుండు, నీకు సంబంధం లేదన్నట్టే ఉండు. ఒకవేళ ఏదైనా అడిగినా ఈ బోట్లకు నాకు సంబంధం లేదని చెప్పు, అవి టీడీపీ బోట్లు అని చెప్పి అన్నారు. ఎప్పటికే వీళ్ళేదో కథలాడటం మొదలు పెట్టారు. తలశీల రఘురాము అమ్మేశాడు, నందిగామ సురేష్కి అనుచరులకు ఉండేవి కానీ వాళ్ళు ఎప్పుడు అమ్మేసుకున్నారు, ఈ వేరే ఓడు కొన్నారు, టీడీపీకి చెందిన వాళ్ళే కొన్నారు. టీడీపీకి చెందిన వాళ్ళు కొంటే వైసీపీ రంగులు చెట్టుకుంటారా? సిగ్గుండాలా? సరే మీరు అన్నట్టే కొనుక్కున్నారు అనుకుందాం, బోట్లకు వైసీపీ రంగు ఎందుకు చెట్టుకుంటారు? ఒకవేళ టీడీపీ వాళ్ళే కొనుంటే టీడీపీ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రకాశం బ్యారేజీని ఎవరైనా కూల్చేయాలనుకుంటారా? కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించాలి కదా. అదృష్టవశాత్తు ఏం జరగల, కానీ ఉద్దేశం అదే కదా. టీడీపీ ప్రభుత్వం మీద టీడీపీ బురద జల్లకూడదా? టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలే బ్యారేజీలన్నీ పడగొట్టేసి ఆ ముద్రను టీడీపీ మీద వేసుకుంటారా? మాట్లాడేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలా. ఒకవేళ ఈ బ్యారేజీ కొట్టుకుపోతే ఎవరికి అప్రతిష్ట? చంద్రబాబు గారికి అప్రతిష్ట. ఎవరికి ఉపయోగం? రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం. శవాలు దొరుకుతాయి కదా. జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం శవ రాజకీయం. దాదాపు 1,00,000 మందిని చంపేయచ్చు బ్యారేజీకి ఏదన్నా అయితే. చక్కగా అవసరమైతే రోజుకు ఒక 10 కుటుంబాలు 20 కుటుంబాలు చొప్పున 5 ఏళ్ల పాటు ఓదార్పు యాత్ర చేయొచ్చు. ఏమో జగన్మోహన్ రెడ్డి శవరాజకీయ కుట్ర చేసాడేమో ఎవరికి తెలుసు. లాగాల ఈ తీగ మొత్తం లాగాల. వెనుక ఎంతటి వ్యక్తి ఉన్నా సరే
దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు. నేను ఇందాకే చెప్పినట్టుగా దేశద్రోహం, రాజద్రోహం వంటి పెద్ద పెద్ద పదాలు ఏదైతే ఉన్నాయో అలాంటి పదాలను ఇలాంటి కేసులో ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంతమందిని చంపాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ముఖ్యమంత్రిని దింపేయాలి అనుకోవటం అనేది చిన్న విషయం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డికి మనసులో ఎంత రగిలిపోతుందంటే ఓడిపోయి 3 నెలల్లో గట్టిగా 4 నెలలు అయింది, ఇంకా 4.5 ఏళ్ల పైన సమయం ఉంది కూటమి ప్రభుత్వానికి. నువ్వు ఎందుకు అప్పుడే ఇంత ఇదైపోతున్నావు? నిజంగా ప్రజల్ని మెప్పు పొందాలనుకో, నువ్వు ప్రజల్లో పోరాడు. ఇప్పుడు వరదల సమయంలో ఉంది, అరే 1 కోటి రూపాయలు చెక్ ఇస్తానని చెప్పి 10 రోజులైంది, ఈ రోజుకి నువ్వు రూపాయి చెక్ ఇవ్వలేదు కదా. ఇచ్చావా రూపాయి? నువ్వు ఇవ్వలేదు కదా. వరద బాధితులకు నువ్వు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదు కదా, కనీసం ఒక పాల ప్యాకెట్ ఇవ్వలేదు కదా, చిన్నపిల్లలకి కనీసం ఒక ఫ్రూట్ ఇవ్వలేదు కదా నువ్వు. మరి ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? నువ్వు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీకు భారతీయ సిమెంట్ ఉంది, సండూరి పవర్స్ ఉంది, సాక్షి పేపర్ ఉంది. సాక్షి పేపర్కి ఏకంగా రాష్ట్ర సొమ్ము నుంచి 1000 కోట్ల రూపాయలు అప్రంగా దోచిపెట్టావు, కానీ ఈ రోజుకి 1 రూపాయి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నందిగామ సురేష్ని జైల్లో పరామర్శించడానికి పరుగున బెంగళూరు నుంచి పరిగెత్తుకొచ్చావు. ఎందుకు? బోట్ల కూపీ లాగారు కాబట్టి. నందిగామ సురేష్ ఎక్కడ నోరు తెరుస్తాడో జైల్లోనే ఉన్నాడు కాబట్టి విచారణ ఈజీ. పోలీసులకు నందిగామ సురేష్ని విచారించడం ఈజీ. ఆల్రెడీ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన కేసు వేరు. బట్ ఈ బోట్ల కుట్రలో ఎంత పాత్ర ఉందనేది తెలియాలంటే విచారించాలి. ఎందుకంటే వాళ్ళ అనుచరులే కదా, గతంలో నందిగామ సురేష్ లారీలోకి ఇసుక తోలించిన బోట్లే కదా అవి. నందిగామ సురేష్కి తెలియకుండా ఇలాంటి కుట్రకు తెరదిస్తారా? మిగతా అన్ని బోట్లు లంగరేసి కడితే పోలేదు, ఇవి మాత్రం ఎలా ఊడిపోయాయి? 3 బోట్లను కలిపి కట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ కొంతమంది బోట్లలో ఉన్న వాళ్ళు హెచ్చరించారట, కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త చేయాలంటే లైట్ తీసుకున్నారట. వాళ్ళ ఉద్దేశమే ప్రకాశం బ్యారేజీని పడగొట్టేయటం. ఇదేమీ మనం అనుకున్నంత చిన్న విషయం కాదు. 1,00,000 మందిని చంపాలి అని కుట్ర పనటం అనేది చిన్న విషయం కాదు. ఆ కుట్రకు సంబంధించి పోలీసులు కూపీలాగితే ఎక్కడ తీగలాగితే డొక్క బయటపడద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన నందిగామ సురేష్ని పరామర్శించడానికి జైలుకు వెళ్తున్నాడు. నువ్వు జైలుకి వెళ్ళాలంటే నందిగామ సురేష్ నిన్న అరెస్ట్ అయ్యాడు, ఇవాళ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి చాలా రోజులైంది. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు జైలుకి? ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? ఇప్పుడు ఎందుకు బెంగళూరు నుంచి సడన్గా ప్రోగ్రామ్ పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చావు? ఇది సడన్ ప్రోగ్రామ్, ఇది ఫిక్స్డ్ కాదు. సడన్ ప్రోగ్రామ్, నిన్న ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చావంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఆల్రెడీ 2 రిమాండ్కి పంపింది, మొన్న రిమాండ్కి పంపింది. దీంతో నిన్న ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని ఈరోజు పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు బెడిగెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ కూల్చివేత కుట్రలో ఎక్కడ తన పేరు బయటపడుతుందో, తన పార్టీ నేతల పేరు బయటపడుతుందో, ఎక్కడ నందిగామ సురేష్ నోరు తెరుస్తాడో, ఎక్కడ తలశీల రఘురామ్ నోరు తెరుస్తాడో, పోలీసులు నెక్స్ట్ ఎవరిని అదుపులోకి తీసుకుంటారనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నందిగామ సురేష్ దగ్గరికి పరిగెట్టాడు. కనీసం వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్లకుండా ఈ రోజు అక్కడికి వెళ్ళాడు అంటే కేవలం ఈ బోట్ల కుట్ర వెనక వాళ్ళ హస్తం ఉంది. అది నోరు మెదపకుండా బయట పడకుండా ఉంచడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.